ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మితమైన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఒకటిగా రికార్డు అయితే సృష్టించిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్లోరర్. ఈ రోజు అయితే మనం విశాఖపట్నం నుంచి సుమారుగా 80-90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాశీపట్నంలోని వైకుంఠగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కాశీపట్నంలో ఉన్నాం. ఇక్కడి నుంచి అయితే కొండపైకి అయితే 17 కిలోమీటర్లు అయితే దూరం చూపిస్తుందండి. అలాగే ఈ ఆలయం అనేది సముద్ర మట్టానికి సుమారుగా 3333 అడుగుల ఎత్తులో అయితే ఉందండి. మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు, అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆలయాన్ని అయితే ఈరోజు సందర్శిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా మీరు కాశీపట్నం చేరుకుని అక్కడి నుంచి ఎడం వైపు తిరిగి నేరుగా అయితే 18 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుందండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి లోకల్ ట్రాన్స్పోర్ట్ లేదు. కాశీపట్నం వరకు అయితే బస్సులు ఉంటాయి, కానీ అక్కడి నుంచి ఎలాంటి వెహికల్స్ ఉండవు. నేనైతే మీ సొంత వాహనం మీద రావడం ప్రిఫర్ చేస్తాను. నిజంగా కాశీపట్నం దాటి కొండపైకి ప్రయాణం మొదలవడమే ఒక సరికొత్త లోకంలోకి అయితే అడుగుపెట్టినట్లయితే ఉందండి. ఈ కొండపైకి ప్రయాణం ఒక అద్భుతమైన అడ్వెంచర్ అనే చెప్పాలి. కాశీపట్నం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన ఈ ఘాట్ రోడ్ గుండా ప్రయాణిస్తూ ఏకంగా 36 ప్రమాదకరమైన మలుపులు దాటుకుంటూ వెళ్తుంటే చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుందండి. చుట్టూ దట్టమైన అడవులు, ఎటు చూసినా పచ్చదనం, పొగమంచు మనల్ని అయితే పలకరిస్తాయి. ఈ చుట్టూ అయితే సీతాఫలం తోటలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. గిరిజన ప్రాంతాల గుండా సాగే ఈ ప్రయాణంలో స్వచ్ఛమైన అడవి గాలి మనల్ని అయితే సేదతీరుస్తుంది. కొండ ఎక్కే కొలది అసలైన థ్రిల్ అయితే మొదలవుతుందండి. ఆకాశాన్ని తాకేలా ఉండే ఈ కొండపైకి వెళ్లే దారి పచ్చని కొండల మధ్య ఒక పాములాగా మెలుకులు తిరుగుతూ సాగుతుంది. ఈ దట్టమైన అడవి గుండా బైక్ పై వెళ్తుంటే నిజంగా వచ్చే అడ్వెంచర్ కిక్ అనేది మాటల్లో అయితే చెప్పలేమండి. పైకి వెళ్లే కొద్దీ దారి మరింత సాహసోపేతంగా అయితే మారుతుంది. పచ్చని కొండల నడుమ ఒక రాకుమారిలా మెలుకులు తిరుగుతూ సాగే ఈ ఘాట్ రోడ్డు ప్రతి మలుపులోనూ ఒక కొత్త దృశ్యాన్ని అయితే మనకైతే చూపిస్తుంది. ఈ కొండలంచున ప్రయాణిస్తుంటే ఒకవైపు లోతైన లోయలు, మరోవైపు ఆకాశాన్ని అంటుతున్న కొండలు మనకైతే కనిపిస్తాయి. వర్షాకాలంలో అయితే ఇక్కడ చిన్న జలపాతాలు రాళ్లపై నాట్యం చేస్తూ మన ప్రయాణాన్ని మరింత అందాన్ని అయితే ఇస్తాయి. ఇక్కడ ప్రయాణం చేసేటప్పుడు పర్యాటకులు అలాగే భక్తులు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మొదటగా ఈ ఘాట్ రోడ్డు చాలా నిటారుగా ఉంటుంది కావున ప్రయాణానికి ముందే మీ బైకు లేదా కారు యొక్క బ్రేకులు, టైర్ల కండిషన్ ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఇక రెండవది ఏమిటంటే కొండపైకి వెళ్లే దారిలో ఎక్కడా కూడా పెట్రోల్ బంకులు ఉండవు కాబట్టి కాశీపట్నం లేదా శృంగవరపు కోటలోనే వాహనానికి ఇంధనాన్ని నింపుకోండి. తర్వాత కొండపై మరియు దారిలో పెద్దగా హోటళ్లు లేదా దుకాణాలు ఉండవు కాబట్టి తగినంత తాగునీరు, అవసరమైన స్నాక్స్ లేదా పండ్లు ముందే కొనుగోలు చేసి ఉంచుకోండి. మలుపులు దాటుకుంటూ కొండపైకి సాగే ప్రయాణంలో ఈ ఆలయానికి చేరువవుతున్న మనకు స్వామివారి వాహనమైన గరుడ భగవానుడు అయితే దర్శనమిస్తారండి. చూడగానే స్వామివారి వైకుంఠ దర్శనానికి వచ్చేసామనే ఒక పవిత్రమైన అనుభూతి గుండెల్లో మొదలవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది పచ్చని అడవుల మధ్య ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్ను ఎక్కడ పడితే అక్కడ పడేసి ప్రకృతిని పాడు చేయవద్దు. గరుడ భగవాన్ ఆశీస్సులు తీసుకుని అలా ముందుకు సాగగానే మనకు వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం అయితే మనకు కనిపిస్తుందండి. ఈ పక్కనే అద్భుతమైన పార్కింగ్ ప్రదేశం అయితే ఉంటుంది. అంతులేని ఘాట్ రోడ్డు ప్రయాణం ఆ ప్రమాదకరమైన మలుపులు దాటి ఇక్కడికి వచ్చాక ఈ గోపురం దగ్గర నిలబడితే కలిగే ఆ ప్రశాంతత, ఆనందం మనం మాటలు అయితే అందవండి. ఈ పచ్చని ప్రకృతి కోవల్లో మంచు కొండల నడుమ కొలువై ఉన్న ఆ కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి ఇప్పుడు మనమైతే ఆలయంలోకి అడుగు పెడదాం. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతానికైతే గోపురం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కావున పక్క నుంచి అయితే ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన దైవిక ప్రపంచం మనకి కనిపిస్తుంది. సముద్ర మట్టానికి సుమారుగా 3333 అడుగులు ఎత్తిన తూర్పు కనుమల కొండ శిఖరంపై నిర్మించిన ఈ వైకుంఠగిరి ఆలయం శిల్పకళ నిలువెత్తు నిదర్శనం. ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా అత్యంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంతో, చుట్టూ కొండల నుండి వీచే చల్లటి గాలులు, గాల్లో తేలియాడే పొగమంచు, అలాగే ఈ పొగమంచు మధ్య భక్తులు చేసే ప్రదక్షిణలు మనకు భక్తి పరావశాన్ని అయితే కలిగిస్తాయి. ఈ ప్రాంగణంలోనే భక్తులు దర్శించుకోవడానికి పద్మావతి అమ్మవారు, గోదాదేవి, సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి మరియు ఆంజనేయ స్వామి ఇక్కడైతే ఎంతో సుందరంగా తీర్చిదిద్దారండి.
నుదుటిన బొట్టు పెట్టుకుని స్వామివారి నామస్మరణ చేస్తూ అలా అడుగులు వేస్తూ ఎట్టకేలకు ఆ గర్భగుడి ద్వారం దగ్గరికి అయితే చేరుకున్నామండి. స్వామివారికి అటు ఇటు కూడా అద్భుతమైన ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి. ఒకటి శ్రీ పద్మావతి అమ్మవారు, అలాగే మరొకటి గోదాదేవి అనగా ఆండాల అమ్మవారు. ఇప్పుడు ప్రధాన దైవమైన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ స్వరూపం భక్తుల హృదయాలనైతే మీకైతే ఇప్పుడు నేను ఆలయం మొత్తాన్ని చూపిస్తాను, చూడండి. ఇక్కడ కూడా గుమగుమలాడే లడ్డూలు, ఆ పక్కనే ఎంతో రుచికరమైన పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారండి. ఇక్కడైతే ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. దానికోసం ఆలయ కమిటీ వారు విశాలమైన అన్నదాన షెడ్లు కూడా నిర్మించారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి పక్కనే ఈ శనీశ్వర ఉపాలయం అయితే ఉందండి. భక్తులు ఇక్కడికి వచ్చి నవగ్రహ దీపాలు వెలిగించి పూజలు చేస్తారట. ఈ ఆలయం వెనక వైపు నుండి కిందకు చూస్తే తూర్పు కనుమల కొండల మధ్య విస్తరించి ఉన్న ఈ తాటిపూడి డ్యాం పచ్చని ప్రకృతి మధ్య నీలిరంగులో ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి. అదండి సంగతి. చూశారు కదండి మన కాశీపట్నం వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. ఆ 36 మలుపులు ఘాట్ అడ్వెంచర్, మనిషిని మురిపించే ఆ మంచు అందాలు, పక్కనే ఉన్న శనీశ్వరుని కోవుల, ఇంకా ఆ వెనక కనిపించే తాటిపూడి రిజర్వేర్ పరమ అద్భుత దృశ్యం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లన్నింటికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.